నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయను, థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. బెంగాల్ గ్రామ్ అంటే పప్పు శనగల ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే గత 3 రోజులుగా అయితే కర్నూలు మార్కెట్కి సరుకు అయితే రావటం లేదనమాట. అయిన తర్వాత లోకల్గా నడుస్తున్న రేట్స్, అలాగే హయ్యర్స్ అంటే పైన ఏం నడుస్తుంది, కింద ఏం నడుస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకుందాము. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోకల్ మార్కెట్ వచ్చేసి అంటే మన ఆంధ్రాలో ప్రజెంట్ ఉన్న రేట్స్, అలాగే ఈ కర్నూలు రాయచూరు మార్కెట్లో నిన్న ఏం నడిచింది అనేది కూడా చెప్పుకుందాము. నిన్న కర్నూలుకి అయితే రాలేదు, కానీ సరుకు నిన్న అక్కడ నడుస్తుండేది వచ్చేసి 6,200తో వ్యాపారాలు అవుతున్నాయి అన్నమాట. వాస్తవం అనమాట. నేను గత 3 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇక రాయచూరు వచ్చేసి 6,400, 6,500 లోపట్నైతే నడుస్తుంది అనమాట. అంటే అక్కడికి వెళ్ళే ఖర్చులు తీసేసుకున్నట్లంటే గిన మనకు చాలామంది రైతులు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి, చాలామంది అది ఇబ్బందికి గురవుతారు. కాబట్టి అంటే అమ్మదలుచుకున్న రైతులు, ఇంకా లేదు పెట్టుకుందామన్న రైతులకైతే గిన రేపు నెల సెప్టెంబర్ 20, 25వ తారీఖులో ప్లాంటేషన్ అయితే జరుగుతుందన్నమాట. అంటే విత్తనం విత్తుకునే సమయము. ఇప్పుడు పైన తక్కువ ఉందన్నమాట ప్రజెంట్. ఎందుకంటే ఒక 200 నుంచి 300 డౌన్ అయినట్లా కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన. ఎందుకంటే ఇది ఇప్పుడున్న స్టాకిస్టులు ఏం చేస్తున్నారంటే ఈ వర్షాలు పడేదాని నుంచి వ్యాపారస్తులు తక్కువగా వస్తున్నారు. ఎప్పుడన్నా చూసుకోండి, గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట. అందుకే కాస్త డౌన్గా కనిపిస్తుంది మార్కెట్. హయ్యర్ వచ్చేసి మనకి గుజరాత్, మధ్యప్రదేశ్ వచ్చేసి మనకి 5,800, 5,900 అయితే లోకల్ మార్కెట్ నడుస్తుంది అనమాట. లోకల్ హయ్యర్ వచ్చేసి 6,200 టాప్ అయిందనమాట. పైన కూడా ఇవే రేట్సే నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం కొనుగోలు చేసిన వ్యాపారస్తులు కానీ వీళ్ళు కానీ మనకు 100, 200 వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, ఏసీ ఖర్చులు అవి ఇవి పెట్టుకొని 6,100, 6,000, 5,800, 5,900 అయితే కొంటున్నారు అనమాట. అలాగే మీ ఏరియాలో కూడా ఎంత నడుస్తుందని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక కందులు వచ్చేపాటికి ఈరోజు 6,500 అట్లా నడుస్తుంది మార్కెట్. ఇక కందులు ఇవి రాయచూరు మార్కెట్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఎందుకంటే నిన్న ఒక 100 క్వింటాలు అయితే అమ్మకాలు జరిగినాయి ఏసీ దగ్గర ఇక్కడ. కానీ 6,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఉడకలు అయితే మనకి 3,000 అట్లా పోయినాయి. కర్నూలు వచ్చేపాటికి నిన్న 6,390 రూపాయలు పోయింది కందులు అయితే. ఇక వామ్ వచ్చేసి 11,000 అట్లా పోయిందనమాట. వేరుశెనగలు వచ్చేసి బుడ్డలు అంటే పల్లికాయలు 6,800 అట్లా నడిచిందనమాట. ఉల్లిగడ్డలు వచ్చేసి 1,400 అట్లా నడుస్తుంది. టమాటాకి మంచి ధరలు అయితే లభిస్తున్నాయి. టమాటా వచ్చేసి కేజీ వచ్చేసి 25 నుంచి 40 రూపాయల వరకు అయితే నడుస్తుంది అనమాట. పెద్ద బాక్స్ అయితే 600, 700, 800 అట్లా నడుస్తుంది. చిన్న బాక్స్ అయితే 400 అట్లా పోతున్నాయి అనమాట. ఇవి చాలామంది రేట్లు పెరిగినప్పుడు అబ్బా రేట్ అంటాము. చాలామంది నష్టాల్లో నుంచి పంట తీయడం అయితే జరిగింది. చాలామంది అంటే సంవత్సరం ఏడాది పొడుగునా చాలామంది సాగు చేయడం జరిగింది. టమాటా కానీ మిర్చి కానీ ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయంటే వాళ్ళ సహనానికి ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇన్ని దినాలు స్టాకిస్టులు పెట్టుకొని అంటే స్టాక్ పెట్టుకొని అమ్మడానికి ప్రయత్నం చేయలేరంటే వాళ్ళది గొప్ప మనసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వడ్డీలు అన్నీ లెక్కేస్తే పెరిగిన దానికి దీనికి ఏం ఒత్తాసే ఉండదన్నమాట. అందుకే పంట వచ్చినప్పుడు కాస్త చూసుకోండి, 1 నెల 2 నెలలు పెట్టుకొని మనం పెరిగే దశ ఉంటే పెట్టుకోవాలా, లేకుంటే లేదనమాట. ఎవరో ఊహించలేము రేట్లు. చాలామంది ఇట్లా యూట్యూబ్ వాళ్ళని చూసో లేకుంటే ఎవరో చెప్పారనో, స్వామీజీ చెప్పాడో పెరుగుద్ది తగ్గుద్ది అని చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఏది పెట్టుకోవద్దండి. మీకు మనసుకు నచ్చినట్ల మీ మనసులో ఒకటి అనుకొని ఏదైనా వ్యవహారం చేసుకోండి. కానీ చాలామంది ఇలా ఆశపడి ఏసీలలో పెట్టుకొని అవి కులిపోయే దశకు తెచ్చుకొని ఏది వ్యవహారం చేసుకోవద్దని. ఇక శనగలు వచ్చేసి మనకి కర్ణాటక చూసుకున్నట్లయితే బళ్ళారి 5,600 నుంచి 6,000 వరకు అయితే కొంటున్నారు. నిన్న మార్కెట్ కూడా జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ రాయచూరు పర్లేదు, నిన్న నడిచినది అయితే నిన్న 6,300, 6,400, 6,500 వరకు నడిచింది మార్కెట్. అంటే మంచి సైజు ఉంటే గింజ డ్రై ఉంటే ఆ రేట్స్ పడుతున్నాయి. ఇంకా మామూలు లోకల్ అయితే అక్కడ కూడా తక్కువగానే ఉంది, 6,200 అట్లా పోయిందనమాట. ఇవి కూడా ఒక 5 క్వింటాలకేమో వేసినారు రేటు. అంటే రాయచూరు మార్కెట్లో కూడా 5 క్వింటాలకి వేసినారు. పెద్దగా మళ్ళీ ఈ రేట్స్ ఏం పడలేవు. ఎందుకంటే కాస్త డౌన్లో ఉంది కాబట్టి
అది అవసరమని తీసుకున్నారని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మామూలుగా నడుస్తున్నది అయితే 6,200 అట్లా నడుస్తుందన్నమాట. ఇక అమ్మేది లేనిది రేపు నెల తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు విత్తనము మూమెంట్ పెరిగితే పెరగాలన్నమాట. ఇది పెరిగితే కూడా 200 నుంచి 400, 500 అట్లా పెరుగుతుంది. తగ్గితే కూడా ఇది 200 నుంచి 300 డౌన్ కొడుతుంది. అందుకే ఇప్పుడు కాస్త డౌన్ అయినట్లు కనిపిస్తుంది మార్కెట్. ఇది డైలీ ఇన్ఫర్మేషన్ కోసమే వీడియో తీస్తున్నాను అనమాట. చాలామంది ఏదో చెప్తున్నాలే అని కాదు, ఇన్ఫర్మేషన్ కదా 3 రోజుల నుంచి చూస్తున్నా వీడియో చేద్దాం మార్కెట్ వస్తే అని. మార్కెట్ ఎక్కడ పాసిబుల్గా లేదనమాట. మనం చూసుకున్నట్లయితే మొన్న కృష్ణాష్టమి, అంతకుముందు మనకు పండుగలు ఏవో వచ్చి దీని నుంచి మనకు మార్కెట్ అయితే సరిగ్గా నల్లలేదనమాట. ఇక చాలామంది చిల్లీ ప్లాంటేషన్ చేసుకున్నారు. ఉల్లిగడ్డలు చాలామంది అమ్ముకునేకైతే ప్రయత్నం చేసుకున్నారు. ఉల్లిగడ్డలు కూడా రాయచూరు మార్కెట్లో మంచి ధరలు అయితే పలుకుతున్నాయి. 1,200 నుంచి 1,300, 1,400 ఇట్లా నడుస్తుందన్నమాట. ఇక్కడ లోకల్ మార్కెట్, లోకల్గా కొనే వాళ్ళనే కొంచెం సపోర్ట్ చేసుకోండి. హయ్యర్ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడైతే నమ్మి వ్యాపారాలు చేయొచ్చు. అక్కడికి ఎత్తుకొని పోయిన తర్వాత మీరు రేట్లు లేవంటే కన్నా గగ్గోలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరన్నా మనకు క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. ఎక్కడన్నా కానీ క్యాష్ అయితే మీకు 2-3 దినాలు క్యాష్ మాట్లాడుకొని మీరు ఇచ్చేసుకున్నట్టయితే మీ స్టాకులు కానీ కందులు కానీ శనగలు కానీ మంచి ధరలు అయితే లభించే అవకాశం ఉందన్నమాట. అక్కడెక్కడో రేట్ వచ్చింది హైదరాబాద్, ఢిల్లీ అని ఎక్కడ నమ్మకండి. అక్కడికి ఎత్తుకొని పోయినా చాలా నష్టం అయితే చేకూరుస్తారనమాట. ఇదండి వీడియోకి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.